చేతులు? కాబట్టి మీ చేతులు జాగ్రత్త కట్టుకోనండి. మన హృదయము, మన చేతులు, మన కాళ్ళు, మన నోరు మనవి కావు. ఎవరి వెంట? ఎందుకంటే యేసయ్య మనల్ని చేసినాడు కదా. కాబట్టి అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను మీకు ఒక కథ చెప్తా. ఆ కథ తర్వాత మీకు ఏం అర్థమైందో కూడా నేను ప్రశ్నలు వేస్తా. చూద్దాం ఎంతమంది చెప్తారు. సరేనా? వాళ్ళు మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి సాయంకాల సమయమున కానాపూర్కి మమ్మల్ని నడిపించిన విధానానికే మీకు వందనాలు. దయల దేవా, మీ యొక్క ఉద్దేశములు, మీ ప్రణాళికలు ప్రభా ఏమైంచినాయో మేము ఎరగము కనుక ప్రభా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీ హస్తగతం చేసుకొంచున్నాం. కృప చూపించండి తల్లి. మరి చెప్పబోతున్న కథను కూడా మీరే సహాయం చేయండి ప్రభా. అయోగ్యురాలని ప్రభా మరి నిమిత్తమైన ప్రభా తండ్రి మరి దానిలని మీ సన్నిధానంలో ఒప్పుకుంటాం తల్లి. నా యోగ్యతలన్నింటినీ కూడా మీ రక్త ప్రోక్షకి తెచ్చుకొంచు దయల దేవా. మీ సులువు చాటున మరుగుపరుచుకొని ప్రభా యోగ్యమైన పాత్రగా మీరు నన్ను వినియోగించుకుంటున్నాండి. నా నోటికి కాపు కాయండి, బిడ్డల్ని ఆకర్షించుకునండి. తద్వారా చిన్ననాడే వారి చిన్న హృదయంలో మీ మాట ఎత్తబడినట్లు మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య ఘనమైన నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు నేను చూపిస్తున్న బొమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. సరేనా? ఇప్పుడు కనపడుతుందా? ఎవరు వీళ్ళు? ఎవరంట? ఊప. దాని పేరు చదవడానికి వస్తలేదా? పాపనా? సరే, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఇక్కడ కనపడుతున్న బొమ్మ తన పేరు ఏంటంటే మిస్ బంప్. ఏంటి? చాలా చక్కగా ఉంది కదా. అందంగా ఉందా లేదా? చాలా చక్కగా ముద్దుగా ఉంది కదా. అయితే ఇది మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఇదొక మనిషి లేకపోతే ఇదొక పాప అని అనుకుంటున్నాం కదా. కానీ ఈ మిస్ బంప్ ఎవరు అంటే ఒక చిన్న డాల్. ఏంటిదంటే ఇది డాల్. డాల్ అంటే ఏంటి? బొమ్మ కదా. ఈ మిస్ బంప్ అనేది ఒక బొమ్మ. అయితే ఇది ఎవరి బొమ్మ అంటే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు ఏంటి అనంటే రోజ్ మెరీ. ఏంటి అమ్మాయి పేరు? చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడే మీ నోరు వాడాలి. సరేనా? అయితే ఆ మిస్ బంప్ ఎవరి బొమ్మ అంటే ఈ రోజ్ మెరీ అనేటువంటి ఈ అమ్మాయి యొక్క బొమ్మ అన్నమాట. ఈ బొమ్మ అంటే ఈ రోజ్ మెరీకి ఎంత ఇష్టం అంటే తిను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మను తీసుకొని వెళ్ళేది. సరేనా? అయితే ఈ రోజ్ మెరీ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఒక దేశంలో, ఒక బయట దేశంలో వాళ్ళు మిషనరీస్ గా పనిచేస్తున్నారు. మిషనరీస్ అంటే ఎవరు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమించినారో, దేవుని యొక్క మాటలు ఎవరైతే వింటారో, దేవుని యొక్క మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళని మిషనరీస్ అంటారు. అర్థమవుతుందా? అయితే ఈ రోజ్ మెరీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇద్దరు మిషనరీస్ అన్నమాట. వాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టము. వాళ్ళు చాలా దేశాలకు వెళ్ళి వాళ్ళ యేసయ్య గురించి వాళ్ళు చెప్తా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో రోజ్ మెరీని కూడా తీసుకువెళ్తూ వచ్చేవాళ్ళు. రోజ్ మెరీ కూడా ఆ చిన్న వయసులోనే, తన వయసు సుమారుగా 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ చిన్న వయసులోనే రోజ్ మెరీ వాళ్ళ అమ్మ నాన్నలతో ఎన్నో దేశాలు తిరిగింది. మీరు తిరిగారు అట్లా ఊర్లు మీ అమ్మ నాన్నలు పట్టుకొని? వెరీ గుడ్ కదా. మీరు ఎట్లా వెళ్ళినప్పుడు అంతే, నేను ఒక్కసారి అడిగితే అదే చెప్పాలి, అంతే, ఇంకెక్కువ మాట్లాడొద్దు. అయితే ఆ రోజ్ మెరీ వాళ్ళ అమ్మ నాన్నలు వేరే వేరే దేశాలకు వెళ్ళినప్పుడల్లా కూడా రోజ్ మెరీని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. రోజ్ మెరీతో పాటు రోజ్ మెరీకి తనకి ఇష్టమైన బొమ్మ ఏంటి? మిస్ బంప్. ఎవరమ్మా? మిస్ బంప్. ఆ బొమ్మను కూడా తీసుకొని వెళ్ళేదంట. తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బొమ్మను తీసుకొని వెళ్ళేది. ఎందుకంటే ఆ బొమ్మ అంటే రోజ్ మెరీకి చాలా ఇష్టం. అయితే తను అక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడా తను తీసుకొని వెళ్ళేది. అయితే ఆ బొమ్మను చూసినట్లయితే అది ఎంత ముద్దుగా ఉండేదో, చక్కగా ఉండేది. తన ఫ్రాక్స్ కానీ, తను వేసుకున్న బట్టలు కానీ, తన కళ్ళు చూసారా ఎట్లా ఉన్నాయో? మనకెవ్వరికి ఉండవు ఆ రంగు కళ్ళు. ఉన్నాయా రంగు కళ్ళు మనకి ఎవరికైనా? ఎవ్వరికి లేవు కదా. తనకి బ్లూ ఐస్, మిస్ బంప్కి ఏమున్నాయి? బ్లూ ఐస్ ఉన్నాయి కదా. తను చూడటానికి చాలా ముచ్చటగా, ముద్దుగా, తన్ని చూస్తే వదిలిపెట్టేటట్లు అనిపించేది కాదు. కాబట్టి రోజ్ మెరీకి చాలా ఇష్టమైనటువంటి బొమ్మ ఈ మిస్ బంప్.
తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మిస్ బంప్ను తీసుకొని వెళ్ళేది. తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మిస్ బంప్ లేకుండా వెళ్ళేది కాదనమాట. అయితే ఈ మిస్ బంప్ను మనం ఒకవేళ చూసుకున్నట్లయితే తన బట్టలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అసలు దీన్ని చూస్తే బొమ్మలాగా అనిపిస్తుందా? అనిపించట్లేదు కదా. ఆ అయితే ఈ ఎంత ఎత్తులో ఉండేదంటే రోజ్మెరీ ఎంత ఎత్తు ఉందో ఈ మిస్ బంప్ కూడా అంతే ఎత్తు ఉండేది. కాబట్టి ఈ రోజ్మెరీ యొక్క బట్టలు ఈ మిస్ బంప్ కూడా వచ్చేవన్నమాట. కాబట్టి ఏం చేసేది, చక్కగా బట్టలు ఉతికేసి ఈ మిస్ బంప్ కూడా తన బట్టలు వేసేదన్నమాట. అందుకనే అది చాలా చక్కగా ఉండేది. చక్కగా షూ వేసుకుంది, సాక్స్ వేసుకుంది, ఆ తర్వాత ఇంకేమేమి వేసుకుంది, ఫ్రాక్ వేసుకుంది, చక్కగా పైన క్యాప్ పెట్టుకుంది కదా, బూట్లు కూడా వేసుకుంది కదా. కాబట్టి చాలా అందంగా దాన్ని చేసేవాళ్ళు. ఎందుకంటే తనకి చాలా ఇష్టమైన బొమ్మ కాబట్టి చాలా ఇష్టంగా దాన్ని రెడీ చేసుకునేది. అయితే ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే వాళ్ళ ఊళ్ళల్లో ఈ రిక్షాలు ఇలా ఉండేవి చూడండి. అయితే ఆ రిక్షాలో రోజ్మెరీ వెళ్ళినప్పుడల్లా కూడా రోజ్మెరీ ఎవరిని పట్టుకొని వెళ్ళేది, మిస్ బంపుని తీసుకొని పోయేది. ఏరోప్లేన్ లో వెళ్ళాల్సి వచ్చినా, షిప్ లో వెళ్ళాల్సి వచ్చినా, రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మిస్ బంపును ఈ రోజ్మెరీ తను తీసుకుంటూ వెళ్ళేది. ఎప్పుడైనా సరే ఆ రోజ్మెరీ మిస్ బంప్ దగ్గర ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేది. మనకు కూడా ఇష్టమైన బొమ్మలు కొన్ని ఉంటాయి కదా, ఎవరికైనా ఇవ్వమంటే మనం ఇస్తామా? ఇవ్వం కదా, అస్సలు ఇవ్వం. ఆ బొమ్మలు మనతో ఉంటే మనకి ఎంత సంతోషం వేస్తుంది కదా. సంతోషంగా ఉంటుందా ఉండదా? చాలా సంతోషంగా ఉంటది. అట్లనే ఈ రోజ్మెరీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మిస్ బంపును తీసుకొని లేదు, ఎందుకంటే తనకు అంత సంతోషంగా ఉండేదన్నమాట. అయితే ఒక రోజు వీళ్ళు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు తను ఏం చేసిందంటే, రోజ్మెరీ వాళ్ళ ఇంటి బయట ఒక ఆర్ఫనేజ్ ఉందంట. ఆర్ఫనేజ్ అంటే ఏంటంటే ఎవరైతే పిల్లలకి అమ్మా నాన్నలు ఉంటారో వాళ్ళని ఆర్ఫన్స్ అంటారు. వాళ్ళందరిని ఒక చోట పెడితే లేదా ఒక ఇంటిలో పెడితే దాన్ని ఏమంటారంటే ఆర్ఫనేజ్ అంటారు. మనందరికి అమ్మ నాన్నలు ఉన్నారు కదా, ఉన్నారా? మనం ఏం చెప్పాలా? థ్యాంక్ యూ యేసయ్య అనాలి. ఎందుకు? మనకు అమ్మ నాన్నలు యేసయ్య ఇచ్చినాడు కదా. అయితే ఇక్కడ ఉన్న పిల్లలందరికి కూడా ఎవరు లేరంట, అమ్మా నాన్నలు లేరు. కొంతమందికి అమ్మా నాన్నలు ఉన్నారు, అయినా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే చైనా దేశానికి సంబంధించిన పిల్లలు అనమాట. అయితే కొంతమంది అమ్మా నాన్నలు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నా కూడా చాలా మంది తీసుకొచ్చి వీళ్ళని ఏం చేసేవారట, రోడ్ల దగ్గర అక్కడిక్కడ వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళంట. ఎందుకు? వాళ్ళు కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి పిల్లలకి భోజనం పెట్టలేరు కనుక ఇట్లాంటి ఆర్ఫనేజెస్ లో పెట్టేస్తే పిల్లలు కనీసం 2 పూటలు అన్నం తింటారు అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంట, ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ ఆర్ఫనేజ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళంట. అయితే ఆ పిల్లలు మాత్రము సంతోషంగా ఉన్నారా? చూడండి, జాగ్రత్తగా చూడండి బొమ్మని. హ్యాపీగా ఉన్నారా? లేరు. ఎందుకు? అమ్మ నాన్నలు వాళ్ళ దగ్గర లేరు. కొన్నిసార్లు వాళ్ళకి సరిగ్గా ఫుడ్ దొరుకుతుంది, కొన్నిసార్లు వాళ్ళకి ఫుడ్ దొరకదు, కొన్నిసార్లు వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తాయి కదా, కొంతమంది వాళ్ళని కొట్టొచ్చు. సో ఇవన్నిటిని బట్టి ఈ పిల్లలు అస్సలు సంతోషంగా లేరు. అయితే ఈ ఆర్ఫనేజ్ కి ఎవరు వెళ్ళారంట? రోజ్మెరీ వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే అది క్రిస్మస్ సీజన్. అంటే అప్పుడు క్రిస్మస్, మీకు తెలుసా క్రిస్మస్ అనే పండగ? తెలుసా? క్రిస్మస్ అనే పండగ అంటే మనందరికీ తెలుసు కదా. అయితే ఆ క్రిస్మస్ అనే పండగకి వీళ్ళు ఏం చేశారంటే, రోజ్మెరీ వాళ్ళ అమ్మ నాన్నలు రోజ్మెరీని తీసుకొని వెళ్ళారు. ఎందుకు? అక్కడ పిల్లల్ని చూపించడానికి, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి. క్రిస్మస్ కి మామూలుగా మనం ఏం చేస్తాము, గిఫ్ట్స్ ఇస్తాం. ఇస్తారు కదా, గిఫ్ట్స్ ఇస్తారా లేదా? మన ఈస్టర్ కి మేము వచ్చినప్పుడు మీ అందరికి ఏం చేసాం, కేకులు ఇచ్చినామా? వెరీ గుడ్. అన్నము చక్కగా చికెన్ కర్రీ తిన్నారు కదా. అట్లని గిఫ్ట్ ఇస్తారు. అట్లని క్రిస్మస్ అప్పుడు కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని ఏం చేశారు, రోజ్మెరీని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ అనిందంట, చూడు రోజ్మెరీ, ఇక్కడ ఈ పిల్లలందరినీ చూసావా అని అనిందంట. అయితే వాళ్ళమ్మ రోజ్మెరీతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, చూడు రోజ్మెరీ, మనకి ఇష్టమైనవి ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇవ్వాలి, తల్లిదండ్రులు లేని పిల్లలకి మనం ఇవ్వాలి. అలా ఇస్తే యేసయ్యకు చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? యేసయ్య కూడా ఒక్కడే ఒక కొడుకు అన్నమాట. ఎవరికి? దేవునికి కదా. కనుక దేవుడు ఈ లోకమును
ఎంతో ప్రేమించెను అని ఉంది. ఎంత ప్రేమించినాడంటే తనకున్న ఒకే ఒక కొడుకుని ఏం చేసినాడు, ఈ లోకానికి పంపించినాడు. ఎలా పంపించినాడు? ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారట? రోజ్ మెరీ వాళ్ళ అమ్మ రోజ్ మెరీకి చెప్తుంది. అప్పుడు రోజ్ మెరీ ఏం చేస్తుంది చూడండి. రోజ్ మెరీ ఏం చేస్తుంది? ఏడుస్తుంది కదా. ఎందుకు? వాళ్ళ అమ్మా నాన్నలు లేరు, వాళ్ళ అమ్మా నాన్నలు లేకుండా అక్కడ ఉండాలి, ఒకసారి భోజనం ఉంటుంది, ఒకసారి భోజనం ఉండదు అని విషయాలన్నీ కూడా రోజ్ మెరీ వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తా ఉంది. తర్వాత రోజ్ మెరీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నీకు ఇష్టమైనవి ఏవైనా సరే ఆ పిల్లలతో నువ్వు షేర్ చేసుకోవచ్చు అని చెప్పింది. అట్లా అనగానే రోజ్ మెరీకి ఒక్క నిమిషం భయమైంది. ఎందుకు? అమ్మో, మా మమ్మీ ఎవరిని ఇవ్వమంటుంది? మిస్ బంప్ ఇవ్వమంటుందా అని ఆలోచన వచ్చిందంట. ఆలోచన రాగానే రోజ్ మెరీకి ఏడుపు వచ్చేసింది. మా మమ్మీ నాకు ఇష్టమైంది ఇచ్చేయమందే, అయితే అది నాకు ఇష్టమైంది మిస్ బంపే కదా, నేను మిస్ బంప్ లేకుండా ఉండలేను కదా, మిస్ బంప్ లేకుండా నేను ఎంత మాత్రం నిద్ర కూడా పోలేను కదా, మరి మిస్ బంప్ని ఇచ్చేస్తే ఎలా అని ఆలోచన వచ్చి తను ఏం చేసిందంట, ఏడుస్తా ఉంది. వాళ్ళ అమ్మనిందంట, నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే అక్కర్లేదు, దీన్ని బలవంతం చేయాల్సిన అవసరము లేదు అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఆ రోజు తర్వాత వెళ్ళిందంట. మిస్ బంప్ పడుకోవడానికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ మిస్ బంప్ ఏం చేసిందంట, వెళ్ళింది. తర్వాత తను రోజ్ మెరీ బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మోకరించి తను ఏం చేసిందంట, ప్రార్థన చేసుకుందంట. ఏమంటే, యేసయ్యా, నువ్వు దేవుడు నిన్నెంతగానో ప్రేమించినాడు, అయినా కూడా నువ్వు ఈ లోకానికి వచ్చినావు. ఎలా వచ్చినాడు? ఆయన రక్తం కార్చినాడు కదా, ఇష్టమైనటువంటి కొడుకుని దేవుడు ఈ లోకానికి పంపించినాడు కదా, మరి నాకు ఇష్టమైన మిస్ బంప్ను నేను వాళ్ళకి ఇవ్వటానికి నాకు హెల్ప్ చేసేయా అని ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకున్న తర్వాత వెంటనే పైనుంచి మమ్మీ మమ్మీ అని పిలిచిందంట. పిలవగానే వాళ్ళ మమ్మీ మిస్ బంప్ దగ్గరికి పరిగెత్తుకొని పైకి వెళ్ళిన తర్వాత రోజ్ మెరీ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిన తర్వాత రోజ్ మెరీ వెళ్ళిందంట, మమ్మీ నేను కూడా ఏమని ఆలోచిస్తున్నా, నాకు ఇష్టమైన మిస్ బంపును నేను ఆ పిల్లలకి ఇవ్వటానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పిందంట. చెప్తే వాళ్ళమ్మ ఇట్స్ ఓకే, అది నీ ఇష్టం, సరే అని చెప్పేసి తను ఆ రోజు రాత్రి వెళ్ళిపోయింది. తర్వాత తను చూసిన తర్వాత వాళ్ళ అమ్మ అనిందంట, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నీ దగ్గర ఇంకొక బొమ్మ కూడా ఉంది కదా, ఆ బొమ్మ పేరు ఏంటంటే మిరిండా. ఏంటిది ఆ బొమ్మ పేరు? నీకు ఒకవేళ మిస్ బంప్ని ఇవ్వడం ఇష్టం లేకపోతే కనీసం నువ్వు మిస్ మిరిండానైనా ఇచ్చేయి అంటే, అప్పుడు మిస్ బంప్ రోజ్ మెరీ అనిందంట, లేదు మమ్మీ, నువ్వు నాకేం చెప్పావు, దేవునికి ఇష్టమైన దానిని మన కొరకు ఇచ్చినాడు కదా, కాబట్టి నేను కూడా ఏం చేయాలా, నాకు ఇష్టమైన దాన్ని నేను వారికి ఇవ్వాలి, కానీ నాకు మిరిండా అంటే ఇష్టం లేదు కదా, కాబట్టి నేను అట్లా ఇవ్వలేను అని చెప్తే, అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పిందంట, అవును, యేసయ్యని దేవుడు ఈ లోకానికి పంపించినాడు. ఎలా పంపించినాడు? ఆయన దేవాది దేవుడు, ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు, ఆయన ఇలా సిలువలో మరణించాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. అయినా దేవుడు మనల్ని అందరినీ ప్రేమించినాడు. దేవుడికి మనం అందరం అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, ఆయన మనల్ని చేసినాడు, తన చేతులతో చేశాడు కాబట్టి దేవునికి మనం అంటే చాలా ఇష్టం. అందుకే మనం నరకానికి వెళ్ళకూడదని దేవుడు ఏం చేసినాడు, తన ఒక్కడే ఒక కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించినాడు. ఆయన ఎట్లా వచ్చినాడంటే మనిషిగా వచ్చినాడు. ఆయన మన కొరకు రక్తము కార్చాడు. మీకు ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటే హాయిగా ఉంటదా? చెప్పండి, హాయిగా ఉంటదా? హాయిగా ఉంటదా? నొప్పేస్తుందా? హాయిగా ఉంటదా? నొప్పేస్తుంది కదా. నొప్పేసి రక్తం వస్తే ఎట్లా అనిపిస్తుంది? రక్తం పోని అనుకుంటామా? ఏం చేస్తాం? వెంటనే దానికి మందు పెడతాం, పసుపు పెడతాం కదా. కానీ యేసయ్య ఏం చేశాడంటే, ఆయన మన కొరకు బలిగాయించినాడు. ఆయన సిలువలో మన కొరకు చేతులకి మొలలు కొట్టించుకున్నాడు. అది ఎంత బాధ ఏంటదో కదా, ఆయనకి ఎంత నొప్పి వేసి ఉంటుందో, ఆయన ఎంత ఏడ్చుంటాడో కదా. యేసయ్య మన కొరకే ఆ రక్తం కార్చినాడు. కానీ ఈ ఇష్టమైన దానిని దేవుడు ఏ విధంగా అయితే యేసయ్యని లోకానికి పంపించినాడో, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించినాడు కాబట్టి యేసు ప్రభుని లోకానికి
పంపించినాడు. ఆయన సిలువలో మరణించినాడు కేవలము నీ కొరకు నా కొరకు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసయ్యా నువ్వు నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, యేసయ్యా నువ్వు నా కొరకు రక్తం కార్చినావు, నా పాపము నేను చేసిన తప్పులన్నీ కూడా నీ రక్తంలో కడిగే యేసయ్యా అంటే దేవుడు మనల్ని కడిగి వేస్తాడు కదా. అయితే ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్పారంటే వాళ్ళ మమ్మీ మిస్ పంప్ కి చెప్పింది. అప్పుడు మిస్ పంప్ ఏం చేసింది, ప్రార్థన చేసుకుందంట. ప్రార్థన చేసుకొని అప్పుడు అనిందంట, తను నిద్రపోతూ అనుకుందంట, యేసయ్యా నాకు ఎట్లయినా సరే హెల్ప్ చేయి. ఏమని హెల్ప్ చేయాలా, నాకు ఇష్టమైన మిస్ పంప్ నేను ఇచ్చేటట్లు నాకు సహాయం చేయని తను ప్రార్థన చేస్తూ పడుకుంది. పడుకున్న తర్వాత మరుసటి రోజు వాళ్ళు వెళ్ళాలి. క్రిస్మస్ తర్వాత వాళ్ళు ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ చేశారు. ఆ క్రిస్మస్ ట్రీకి మనకి ఇష్టమైన బొమ్మలన్నీ తగిలిస్తాం. అప్పుడు ఎవరు వెళ్ళారు, రోజ్మెరీ వెళ్ళింది. రోజ్మెరీ వెళ్ళింది, తన చేతిలో ఏముంది, ఎవరున్నారు తన చేతిలో, మిస్ పంప్ ఉంది కదా. అయితే తను మొత్తానికి సిద్ధపడింది, తనకి ఇష్టమైన మిస్ బంప్ ని ఆ క్రిస్మస్ ట్రీలో పెట్టడానికి ఆ మిస్ బంప్ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ మమ్మీతో చెప్పింది, మమ్మీ నేను ఇప్పుడు రెడీ, నాకు ఇష్టమైన ఈ మిస్ బంప్ ను నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వాళ్ళ మమ్మీతో చెప్పి వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళారంటే ఆ ఆర్ఫనేజ్ కి వెళ్ళారు. అక్కడ పెట్టిన క్రిస్మస్ ట్రీ దగ్గర పెట్టినప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ పైన మిస్ బంప్ ఉందా లేదా, అక్కడ మిస్ పంప్ పెట్టేసింది. ఇప్పుడు ఎవరెవరికి ఏది ఇష్టమో ఆ క్రిస్మస్ ట్రీ నుంచి ఆ గిఫ్ట్స్ ని తీసుకుంటారు. అంతలోనే అయితే ఆ చైనీస్ పిల్లల్లో ఒక అమ్మాయి మాత్రము చాలా ఏడుస్తుందంట. చూసారా, రోజ్మెరీ తన దగ్గరికి వెళ్ళింది, చాలా ఏడుస్తుందంట. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తను నిశ్శబ్దం అవ్వట్ల. అయితే అప్పుడు అనుకుందంట రోజ్మెరీ, నా మిస్ పంప్ ను ఒకవేళ తనకిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనుకొని తను ఏం చేసిందంట, ఆ మిస్ పంప్ ని తీసుకొని చెట్టు మీద నుంచి ఆ క్రిస్మస్ ట్రీ నుంచి తీసుకెళ్లి ఆ మిస్ పంప్ ని తన ఒడిలో పెట్టింది. తన ఒడిలో పెట్టగానే తను ఏం చేసిందంట, ఏడుపు మానేసి తను సంతోషంగా నవ్విందంట. అయితే ఫస్ట్ లో రోజ్మెరీ ఏమనుకుందంటే, క్రిస్మస్ ట్రీ పైన అందరూ అన్ని గిఫ్ట్స్ తీసుకుంటున్నారు, మిస్ పంప్ ఎవ్వరు తీసుకోలే. అప్పుడు అనుకుందంట రోజ్మెరీ, అబ్బాయి మిస్ పంప్ నా కొరకే అని అనుకుందంట. కానీ ఎప్పుడైతే ఆ పాప ఏడవడం చూసిందో, ఎప్పుడైతే అక్కడ ఉన్న ఒక టీచర్ వచ్చి ఒకవేళ నువ్వు మిస్ పంపిస్తే తను ఏడవదేమో అని అనిందో, అప్పుడు తను తీసుకెళ్లి తన ఒళ్ళో పెట్టింది. ఒళ్ళో పెట్టిన వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, తను చాలా సంతోషించింది. అప్పుడు అనుకుందంట, అయ్యో ఈ మిస్ పంప్ అయితే నాది కాదు అని చెప్పి తను అనుకునేటప్పటికి ఆ ఏడుస్తున్న అమ్మాయి చూడండి మిస్ పంప్ ఎట్లా పట్టుకుందో. మా చైనీస్ అమ్మాయి అంత ఏడ్చే అమ్మాయి, ఎవ్వరికి మాట వినట్లేదు. ఎప్పుడైతే ఆ మిస్ పంప్ ని చూసిందో వెంటనే ఏం చేసింది, గట్టిగా ఆ మిస్ పంప్ ని పట్టుకుని తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ తర్వాత అది చూసిన తర్వాత రోజ్మెరీ ఏం చేసింది, ఇంటికి వెళ్ళిపోయింది. తనేం బాధతో వెళ్ళలే, ఎందుకు, తను ఇష్టపడినటువంటి మిస్ పంప్ ను ఏం చేసింది, ఇష్టంగా ఇచ్చింది. కాబట్టి తనకి ఏం బాధ కలగలే, ఏం కలిగింది, సంతోషం కలిగింది. తర్వాత తను ఏం చేసిందంట, ఇంటికి వెళ్ళిందంట. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది, పడుకోవాలి. మిస్ బంప్ లేకుండా తనకి నిద్ర రాదు. అయితే తను ప్రార్థన చేసుకుందంట, యేసయ్య నాకు ఎట్లయినా సరే హెల్ప్ చేయి, నేను మిస్ పంప్ లేకుండా నేను పడుకోవాలి అని అనుకున్న తర్వాత తనకి సడన్ గా ఎవరు గుర్తొచ్చారు, యేసయ్య గుర్తొచ్చారా, మిస్ బంప్ గుర్తొచ్చిందా, వెరీ గుడ్, ఎవరు గుర్తొచ్చారు, మిరిండా గుర్తొచ్చింది. వెంటనే అప్పుడు వెళ్ళేసి తనకి ఇష్టపడకపోయినా సరే వెళ్ళేం చేసింది, మిరిండాని దగ్గరికి తీసుకొని గట్టిగా పట్టుకొని మిరిండాతో తను పడుకునింది. అందుకనే ఇక్కడ ఏమనుందంట, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఏం చేసినాడు, మన కొరకు ఈ లోకానికి పంపించినాడు. ఎట్లయితే రోజ్మెరీ మిస్ బంప్ ఇచ్చేసిందో అట్లనే దేవుడు ఎవరిని ఇచ్చినాడు, మన కొరకు యేసు ప్రభుని ఇచ్చినాడు. కాబట్టి యేసయ్య మన కొరకు కార్చిన రక్తాన్ని బట్టి మనం ఏం చేయాలా, యేసయ్య నేను తప్పు చేశా, యేసయ్య నేను అబద్ధం ఆడినా, యేసయ్య నేను దొంగతనం చేసినా, యేసయ్య నేను చెప్పిన మాట వినలే, ఇవన్నీ కూడా మనం చేసిన తప్పులే. ఈ తప్పులతో మనం ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి పోతాం, నరకానికి వెళ్తాం, అగ్నిలో పడిపోతాం. కాబట్టి ఆ అగ్ని నుంచి విడిపించడం కొరకు యేసయ్య లోకానికి వచ్చినాడు. కాబట్టి మనం చిన్న మాటలు మాట్లాడాలి,
యేసయ్య నా తప్పులను క్షమించు, నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు అని ఎప్పుడైతే మనం అడుగుతామో యేసయ్య మన హృదయాన్నంతటినీ కూడా కడిగి వేస్తాడు. ఏ విధంగా అయితే మిస్ బంప్, తనకి ఇష్టమైన మిస్ బంప్ ను ఏ విధంగా అయితే రోస్మెరీ చేసిందో అదే విధంగా దేవుడు కూడా ఈ లోకంలోనికి యేసు ప్రభుని పంపించినాడు. కాబట్టి మనము ఆ విధంగా యేసు ప్రభుని మన లోకానికి పంపించినందుకు మనం ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు చెప్పాలి థ్యాంక్స్? యేసయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. సరేనా? అందరికి అర్థమైందా కథ? మిస్ బంప్ ఎవరు చెప్పాలి? మిస్ బంప్ ఎవరు? ఎవరు డాల్? ఎవరి డాల్? మిస్ బంప్ డాల్? రోజ్మియా, రోజ్మెరీ. ఎవరి డాల్ అది? రోజ్మెరీకి ఇంకొక డాల్ కూడా ఉంది. ఆ డాల్ పేరేంటి? మిరిండా. ఏంటిది? మిరిండా కదా. రోజ్మెరీ వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తారు? జాబ్ చేస్తారా? ఏసే పని చేస్తారు. అంటే ఎవరు వాళ్ళు? మిషనరీస్ అంటారు. వాళ్ళు ఏమంటారు? మిషనరీస్ అంటారు. సరే, మీరందరూ కూర్చోండి. అందరు కూర్చోవాలా? చేతులు జోడించి ఎట్లంటారు అట్లా కూర్చొని చేతులు జోడించండి. అలా ప్రేమ్ కుమార్ అన్నది చేతులు జోడించండి. నా వెనకాల 2 మాటలు చెప్పండి. ఓకేనా? యేసయ్యా మా కొరకు ఈ లోకంలోకి వచ్చినందుకు వందనాలు. మా కొరకు రక్తం కార్చినందుకు వందనములు. మా తప్పులన్నీ ఆ రక్తంలో కడిగివేసి మా హృదయాన్ని శుద్ధీకరించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు అంకుల్ మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. నిశ్శబ్దంగా అట్లనే కూర్చోవాలి. చేతులు కట్టుకొని అట్లనే కూర్చోవాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ కృపా కనికరంగల గొప్ప దేవ యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నా తండ్రి ఈ చిన్న బిడ్డలకు నా ప్రభువా మీ మాటలు ఎంతో అయ్యా వాళ్ళ హృదయాలతో తండ్రి మీరు మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాను. నిజమే ప్రభువా, మరి ఆ రోజ్మెరీ తనకిష్టమైన ఆ యొక్క డాల్ను మరి ఏ విధంగా నా తండ్రి ఆర్ఫనైజ్ లో ఉంటున్న బిడ్డలకు మరి ఇచ్చిందో నా తండ్రి. పరలోకపు తండ్రివి యేసుక్రీస్తు ప్రభువా, నా తండ్రి మరే యేసుక్రీస్తు ప్రభు ప్రియ కుమారుడైన మీ ఒక కుమారుని తండ్రి మా కోసం తండ్రి అయ్యా అర్పించిన దేవుడు. యేసయ్య మీరు కార్చిన రక్తంలో మా పాపములను కడిగిన తండ్రి. సాయంకాలం బిడ్డలు కూడా నా తండ్రి వారి పాపములను కడిగి ఈ చిన్న హృదయాలు నా తండ్రి మీ రక్షణ కార్యం జరిగించండి, సహాయం చేయండి. విన్న మాటలు ప్రభువా వారి హృదయాలు నా తండ్రి మీరు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. బిడ్డలు మరలా నిలవరకు నా తండ్రి పాటలు ఈ మాటలు నా తండ్రి ఆ హృదయాల్లో నా తండ్రి దాచుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని ఇంతవరకు మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ బిడ్డలు వెళ్ళిన నా తండ్రి తిరిగి మరల మేము కలుసుకున్న వరకు పరిశుద్ధాత్మ తోడుంచమని యేసు ప్రభు ఘనమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసము మనకును ప్రత్యేకంగా చేరి వచ్చిన బిడ్డలకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కూర్చోబెట్టి ఇచ్చేస్తారు కదా కేక్స్.